బాగ్లింపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాక తర్వాత కానీ ఎన్నడూ కూడా జరుగుతున్నటువంటి పారిశ్రామిక ప్రమాదాలు ఇటీవల కాలంలో జరిగాయని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పాసమేలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో 41 మంది మరణించగా 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ₹1 కోటి పరిహారం ఇవ్వాలని సిఐటియు ఇతర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. పాసమేలారంలో జూన్ 30వ తారీఖున తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. 39 మంది క్షతగాత్రులయ్యారు. 10 మంది ఆచూకీ ఇంకా తెలవలేదు. మరణించిన వారికి కూడా గుర్తుపట్టడానికి వీలు లేకుండా మాంసం ముద్దలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. DNA టెస్ట్ ద్వారా వాళ్ళని గుర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఈరోజు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం. ఆ యాజమాన్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాలు చట్టాల్లో కార్మిక రక్షణ సంబంధించిన అంశాల్లో మార్పులు తీసుకొచ్చి చట్టాల్ని మార్చి చట్టాల్ని సరళించి యజమానులకు అనుకూలంగా మార్చడం వల్ల పరిశ్రమల్లో ఇన్స్పెక్షన్ అనేటువంటి దాన్ని తీసివేయడం వల్ల సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా మా పరిశ్రమ అంతా బాగుంది, మేము అన్నీ అమలు చేస్తామని చెప్పి యజమానులకి అవకాశం కల్పించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు చిగాచులే కాదు, అదే జిల్లాలో అత్నూరులో జరిగింది. అది యాదాద్రి భువనగిరిలో ప్రీమియర్ ఎక్స్పోజర్ జరిగింది. నిన్న రాత్రి కాటేదాలో జరిగింది. ఇట్లా 2023 నుంచి ఇప్పటి దాకా 10,000కు పైగా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా ప్రమాదాలు జరిగినటువంటి యాజమాన్యాల మీద కఠినంగా శిక్షించాలి. మృతి చెందినటువంటి కుటుంబ